అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌ప్లోరర్ మిస్టర్ చెన్. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త ఎక్స్‌ప్లోరింగ్ వీడియోతో అయితే వస్తున్నాను. అది అందరికీ తెలిసిన ప్లేస్, మోస్ట్ ఫేమస్ ప్లేస్ వండర్లా. ఈరోజు వండర్లానైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో కంప్లీట్ వీడియోస్ మిస్ అవ్వద్దు. మీరు ఇక్కడ చూసే ప్యానల్స్ కనిపిస్తున్నాయి, హైట్లో కనిపిస్తున్నాయి కదా, వాటిని సోలార్ ప్యానల్స్ అంటారు. ఎండ అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్ శక్తిగా మారుస్తుంది అనమాట, అంటే కరెంట్గా మారుస్తుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ అన్నీ కూడా రన్ అవ్వాలంటే పవర్ చాలా అవసరం. ఆ కరెంట్ మొత్తాన్ని ఇక్కడి నుంచి అయితే తీసుకుంటారనమాట. ఈరోజు మీకు కంప్లీట్ వండర్లా వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది, ఎవరు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం. మీరు చూస్తున్నారు కదా, ఇదే మీకు వండర్లాకి ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి దారి. నాకు తెలిసి ఇక్కడ కనిపించే ఈ ప్లేస్లో టికెట్స్ అయితే ఇస్తారు. మీరు అడల్ట్స్కి మరియు చిన్న పిల్లలకి కూడా ఎక్కడైతే టికెట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఈ ఏరియాని మొత్తం టికెట్ కౌంటర్స్లు అన్నీ ఉంటాయి. మీకు అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీళ్ళైతే ఉంటారు. సో మీరైతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నాకు తెలిసి ఇక్కడ 1600 నుంచి 900 టికెట్స్ కూడా అయితే ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి అంటే అప్గ్రేడెడ్ వర్షన్ కూడా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మీరైతే ఎంజాయ్ చేయడానికి, ప్లేసెస్ని ఎంజాయ్ చేయడానికి అయితే మీకు డైరెక్ట్ పాస్ కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు వండర్లాని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు వీకెండ్లో అయితే వెళ్ళొద్దు. వీకెండ్ కాకుండా అంటే సాటర్డే సండే కాకుండా మీరు ఏ రోజైనా సరే మీరు వండర్లాని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే ఈ క్రౌడ్ చూస్తున్నారా, ఈ క్రౌడ్ ఓన్లీ సాటర్డే సండేస్లోనే ఇంత క్రౌడ్ అయితే ఉంటారు. నాకు తెలిసినంత వరకు వండర్లా అనేది మోస్ట్ ఫేమస్ ప్లేస్ కాబట్టి ఎక్కువగానైతే క్రౌడెడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఈ ప్లేసెస్కి అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేయొచ్చు. నాకు తెలిసి మీరు మీ ఫ్యామిలీతో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, తప్పకుండా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లోపలికి రాగానే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్టార్టింగ్ రాగానే వాళ్ళు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అలానే మీ చేతికి ఒక బ్యాడ్జెస్ కానీ అలా అయితే ఇస్తారనమాట. ఇక్కడ నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ ట్రాన్స్ఫార్మర్ మూవీలోని మెయిన్ క్యారెక్టర్ ఆప్టిమస్ ప్రైమ్ని అయితే చూడొచ్చు. మీరు చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. అంతేకాదు మీరు అసలు లోపలికి వెళ్ళగానే చూస్తే మీకు ఫీజులు అవుట్ అయితే అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి లోపల. మీరు అసలు ఇంత బ్యూటిఫుల్గా ఏదో రాజుల కాలంలో ఉన్న లొకేషన్స్ని అయితే మీరు చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ చూడండి ఆప్టిమస్ ప్రైమ్ ఎంత హైట్ ఉందో. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే ఇలాంటి అడ్వెంచర్ మూవీస్ చూస్తుంటారో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అండ్ లోపలికి రాగానే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, వాటికి మీరు పే చేయాల్సిందే. తప్పకుండా పే చేసి మీరు వాటిని తీసుకోవాల్సి వస్తుంది. బట్ మీరైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే మీకు అక్కడ ఉంటాయో, లైక్ నేనేమంటానంటే జైంట్ వీల్ కానీ ఇవన్నీ కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయో వాటిని మీరు తప్పకుండా ఫ్రీగానే ట్రై చేయొచ్చు. కొన్ని మాత్రం పే చేసి చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ మీరు ఫుడ్ కూడా మీరు తీసుకున్న బ్యాడ్జ్లోనే, మీరు ఏదైతే టికెట్ని ప్రైస్ తీసుకుంటారో దాంట్లో అయితే కట్ చేసుకుంటారు. సో నో ప్రాబ్లం, ఫుడ్ గురించి అయితే మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో లోపల డిఫరెంట్గా అయితే కొన్ని లొకేషన్స్ అయితే ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళగానే తప్పకుండా అయితే మీరు ఒక డ్రెస్ అయితే పర్చేస్ చేయాలి. లేదు అంటే మీ దగ్గర డ్రెస్ ఉంటే మీరు తీసుకొని అయితే వెళ్ళొచ్చు. డ్రెస్ కూడా లోపలికి అలో ఉంది. సో మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు నేను వెళ్ళుంటే దాన్ని తీసుకెళ్ళొచ్చు. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా స్కై లైన్. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, భయపడద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి వైల్డ్ లైఫ్ అని చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళగానే. సో తర్వాత మనమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా రీకాయిల్, ఇదైతే స్టాక్ క్లోజ్ చేశారు. మేము వెళ్ళిన రోజు అండ్ 1 మంత్ వరకు లేదు అన్నారు. సో చాలా డిసప్పాయింట్ ఎందుకంటే ఇది ఎంత ఫేమస్ మీ అందరికీ నువ్వు నాకు నచ్చా మూవీ చూస్తే తెలిసిపోద్ది అనమాట, అంత ఫేమస్ అదైతే. సో ఫైనల్గా నేనైతే లోపలికి వచ్చి అన్నీ అసలు ఒకసారి చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ లోపలైతే. మీరు కట్టిన పైసలు అయితే వర్త్ ఉంటుంది, మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే దీని పైన ఉన్న జైంట్ వీల్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. నేను చెప్పింది ఈ స్టాల్స్ అనమాట. ఇక్కడ మీరు టెడ్డీస్ కొనాలన్నా ఏది తీసుకోవాలన్నా కూడా తప్పకుండా అయితే మనీ పే చేయాల్సిందే. ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళు ఏదైతే టికెట్ని పే చేస్తారో, వాళ్ళు టికెట్ని పర్చేస్ చేస్తారో ఆ టికెట్
బైక్లోని వీళ్ళకైతే డ్రెస్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. గర్ల్స్కి అయితే లాంగ్ ప్యాంట్ టీ షర్ట్ ఇస్తారు, బాయ్స్కి అయితే షర్ట్ అండ్ టీ షర్ట్ అయితే ఇస్తారు. సైజెస్కి తగ్గట్టుగా వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు నేను కూడా ఒక డ్రెస్ అయితే పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేసి డ్రెస్ తీసుకొని తర్వాత మీకు రిమైనింగ్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మెల్ట్ డౌన్ గేమ్ రూల్స్ కండిషన్స్ ఇచ్చారు, బై 1 get 1 అన్న. లొకేషన్స్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు సెట్ చేశారో. అందుకే వండర్లా చాలా ఫేమస్ అన్నమాట. సో అడ్వెంచర్ చిక్కు వైల్డ్ రైడ్. సో ఎంతమంది వస్తున్నారు చూడండి, ఫుల్ ఎంజాయ్ ఈరోజు. ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రూటు. సో ఇది వాటర్ గేమ్స్కి వెళ్ళే రూటు. సో ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని తర్వాత మీరైతే వాటర్ గేమ్స్కి వెళ్ళాలి. సో మధ్యలో అయితే మీకు తినడానికి క్యాండీస్ అని కొన్ని స్నాక్స్ అయితే అమ్ముతూ ఉంటారు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే వాటర్ గేమ్స్. మీరు అక్కడికి వెళ్ళాలంటే డెఫినెట్గా మీకు కావాల్సింది ఏంటి అంటే డ్రెస్ అయితే ఉండాలి, లేకపోతే లేదు. పక్కా కంపల్సరీ. చేంజింగ్ రూమ్ చూసారు కదా అట్లా చేంజింగ్ రూమ్స్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళిపోవడం. సో ఇక్కడైతే మనకు అడల్ట్స్కి, జెంట్స్ అండ్ లేడీస్కి అయితే ఇస్తారు. డ్రెస్సెస్ అయితే ఇక్కడ మీరు పర్చేస్ చేయాలి మీ సైజ్ కూడా తగ్గట్టు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. మొత్తానికి డ్రెస్ అయితే పెట్టి కొన్నాం. ఇది 200 అయితే పడింది నాకు. మనకు సైజుకి తగ్గ ఓన్లీ సైజెస్ని బేస్ చేసుకుని అయితే కలర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్ళి మార్చేసుకుందాం, చేంజ్ చేసుకొని వచ్చేద్దాం. చేంజింగ్ రూమ్ ఇది. చేంజింగ్ రూమ్ దగ్గర స్టూడెంట్స్ చూసారా ఎట్లా గోలా చేస్తున్నారో. సో ఇది పరిస్థితి ఇక్కడ చేంజింగ్ రూమ్ ఇది. సో ఫైనల్గా మనమైతే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ పిజ్జా జ్యూస్ అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ మ్యాప్ ఉంటుంది, మీకు అనిపిస్తుందా? ఇదే మనకు అస్సలు అయింది, అసలు ఇదే మజా వస్తుంది దీన్ని ఎక్కితే. కానీ ఇక్కడ స్పేస్ ఉంది చూసారా, ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు, వండర్లా పార్క్ మ్యాప్. ఈ మ్యాప్ని బట్టి మనమైతే ఎక్కడ ఏమున్నాయనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మ్యాప్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది చూసారా, ఇది చిన్నపిల్లల కోసం ఎంత బాగుంది కదా. ఇదే నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం కాపేండ్రా బాబు చచ్చిపోతా అంటారు కదా, అదే అనమాట. చాలా బాగుంది. ఇదే రీకాయిల్, కానీ దీన్ని ఇప్పుడు లేదు, ఇది స్టాప్ చేశారు. సో దానివల్ల మనం అయితే ఎక్కలేము దీన్ని. సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే చూసారా బండి. ఈ బండి వేసి ఇక్కడ కూర్చోవాలన్నమాట. కానీ ప్రజెంట్ అయితే ఇది లేదు, క్లోజ్ చేశారు. ఇది ఉంటే భలే ఉండే అసలు, మామూలుగా ఒకసారి లేదు ఇది వండర్లాలో. చూడండి అసలు బీభత్సం. బారండి కమ్ అస్సలు వండర్లాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫ్రీ టైంలో ఉంటే డెఫినెట్గా వండర్లాని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ చూడండి, అది కూడా జస్ట్ స్పేస్లో ఏదో వేసారు, అక్కడ స్టార్టింగ్లో ఉందో. అన్నీ ట్రై చేద్దాం ఈరోజు, ట్రై చేసి చూద్దాం. స్పేస్ మీకు ఇక్కడ ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క దగ్గర వాళ్ళైతే మీకు మెన్షన్ చేసి ఉంటారు. రూట్ మ్యాప్స్ కానీ తర్వాత మీకైతే కొన్ని యారో మార్క్స్ అయితే మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను వెళ్ళే ఈ రూట్లో ఫస్ట్ నేను ట్రై చేసింది ఏంటంటే టెర్మైట్ రోలర్ కోస్టర్ అనమాట. అదొకటి కోస్టరు, తర్వాత ఇంకొకటి హైపర్ వర్స్ అనమాట. ఇవి ట్రై చేశాను స్టార్టింగ్లో. మీరు ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏంటి అంటే, నా సజెషన్ ఏంటి అంటే డెఫినెట్గా మీరు స్పేస్ని అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి స్పేస్ ఎక్కడ అని చెప్పి. కొంచెం ముందుకెళ్తే మీకు స్పేస్ అయితే కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళండి. బట్ ఇది కూడా మస్ట్గా ట్రై చేయండి, ఈ హైపర్ వర్స్. ఈ హైపర్ వర్స్కి పక్కనే మనకి రోలర్ కోస్టర్, టెర్మైట్ రోలర్ కోస్టర్లా ఉంటుంది. ఇది కూడా చిన్న పిల్లలు అయితే హ్యాపీగా ట్రై చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. బట్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ హైపర్ వర్స్లో ఒక సింపుల్ అంటే ఎట్లా అంటే స్క్రీన్ అయితే మనం ముందు ఉంటుంది. ఆ స్క్రీన్ లోపలికి మనం వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. ఇది ఇక్కడ మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ లోపలికి అయితే వెళ్ళడానికి అట్లీస్ట్ మనకు ప్రతి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 15 minutes నుంచి 1 hour 2 hours 3 hours కూడా లోపలికి వెళ్ళడానికి టైం అవుతుంది. అసలు ఆ స్పేస్ ఎక్స్ దగ్గర అయితే డెఫినెట్గా 3 hours అయితే 1.5 hour 3 hours వరకు పడుతుంది అనమాట టైం. సో చాలా టైం అయితే తీసుకుంటుంది. సో దిస్ ఇస్ చాలా అంటే ల్యాగ్ ఎక్కువ అవుతుంది, అసలు మీరు ఎంజాయ్ చేయలేకపోతారు అనమాట ఎర్లీ మార్నింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, చూస్తున్నాను
చూస్తున్నా కాబట్టి నేను సజెషన్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు మార్నింగ్ అంతా కూడా తిరగండి, మంచిగా వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయండి. వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత మీరు ఆఫ్టర్నూన్ మొత్తం ఇవన్నీ ట్రై చేయొచ్చు. మీరు ఈ స్పేస్ కానీ ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. నా సజెషన్ అయితే అది. సో మీరు తప్పకుండా వెళ్తే ముందు వాటర్ గేమ్స్ కంప్లీట్ చేయండి. వాటర్ గేమ్స్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేరు అనుకోండి, కానీ ఆఫ్టర్నూన్ వరకు బయటకు వచ్చేసి లంచ్ చేసేసి దెన్ యూ గో ఫర్ దిస్ ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు మీరు. సో మేమైతే లోపలికి వచ్చేసినాం, చూశారు కదా మా ముందు ఒక పెద్ద స్క్రీన్ అయితే ఉంది. ఈ స్క్రీన్లోనే మనకు ఒక చిన్నపాటి ఒక అట్లాంటా అంటే వాటర్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఒక అట్లాంటాని కానీ ఒక లోపల ఉన్న అక్వా యూనివర్స్ని కానీ చూపించడం జరిగిందనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. దీని తర్వాత కూడా మేము కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం, అవి కూడా కంప్లీట్ వీడియో అయితే చూడండి. మొత్తం అవతార్ సినిమాలోకి లోపలికి పోతున్నాం. సో మేము అట్లా కిందకి పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక బ్రెయిన్ లాగా చాలా బ్యూటిఫుల్. కిందకి వెళ్తున్నాం, ఇక్కడ ఆగాము. వేలు రియల్గానే అనిపిస్తుంది. సో రియల్గా మనకు వేలు వెళ్తే ఎంత పెద్దగా అనిపిస్తుందో ఆ ఫీల్ అయితే వచ్చింది కూడా. తోక చూసావా, తోకతో కొడితే ఎట్లుంటుందో. ఇది అట్లాంటా, మీరు చూసేది అట్లాంటా యాజ్ ఇట్ ఈస్గా అక్వామ్యాన్ మూవీలో ఉన్న గ్రాఫిక్స్ విజువల్స్ లాగా అనిపిస్తుంది. అట్లాంటా మూవీలో ఉండే అక్వామ్యాన్ సినిమా మొత్తం అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది అస్సలు మిస్ కావద్దు. మీరు చూసారా, ఇక్కడ కూడా సేమ్ గ్రాఫిక్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఈ మూవీని అయితే చూపిస్తున్నారు. ఇది జస్ట్ ఒక చిన్న మూవీ లాగా, ఒక క్లిప్, ఒక 10 minutes క్లిప్. దీనికోసం ఒక 1/2 hour ఉండాలి. సో ఇక్కడ చూసారా, మన షిప్ని వచ్చేసి ఒక షార్క్ మనల్ని అటాక్ చేసినట్టు పెట్టారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ విజువల్ వండర్ లాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలకైతే ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నా సైడ్ నుంచి అంటే ఫుల్లీ రికమెండేషన్. దీనైతే తప్పకుండా చూడండి. దీంతో పాటు స్పేస్ అయితే అస్సలు మిస్ కావద్దు. లాంగ్ వీడియోలో మీరు కంప్లీట్ వీడియో చూడండి అండ్ మీరు స్పేస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలని మొత్తం అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అస్సలు మిస్ కావద్దు. సో సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇదేంటంటే టెర్మైట్ కోస్టర్ అని ఇచ్చారు. లోపలంతా గోల గోల గోలగా ఉందన్నమాట. లోపలేమో చెట్లులాగా నాటారు, లోపల ఏదో ఉంది. బండి కదిలింది, ఇలా ఎక్కిస్తారు, ఇలా ఎక్కిసి అలా 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 వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇది థీమ్ ఏంటి అంటే అలా వచ్చి లాగేసి దిగిపోవాలంటే. ఇప్పుడు మాదే రైడ్ మొదలైంది. ఇది ఎక్కలేదురా బాబు, రే దిగి తొయ్యాలరా రే, ఇది ఎక్కలేదురా రే, తొయ్యాలరా. ఎక్కేసింది సార్, వెళ్ళిపోవచ్చు. ఈ సందులో మరి లైట్ లేదురా బాబు. రే బాబు లైట్ లేదురా రే, లైట్లు రా. అమ్మ
ఇక్కడ చూడండి జనాలు ఉన్నారు, అసలు మామూలు బీభత్సంగా లేరు. కొలంబస్కి కూడా చూడండి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఇక్కడ. మీరు ఎక్కడ ఏ ఐటమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా అసలు బీభత్సమైన క్రౌడ్ ఉంది. దాంతోపాటు టైం అయితే చాలా అయిపోతుంది. ఎందుకంటే మనము ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అసలు అక్కడ మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డ్రాగన్ కనిపించింది. డ్రాగన్ని మేము వెళ్దాం అనుకుంటే డ్రాగన్ దగ్గర లైన్ చూస్తే అసలు మళ్ళీ వెళ్ళబుద్ధి కావట్లేదు. అలాంటివన్నీ ఇప్పుడు మేమైతే చాలా డిసప్పాయింట్ అయినాం. సో కొన్ని అందుకే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నేనైతే లాస్ట్ అంటే ఈ వీడియో లాస్ట్లో నేనైతే మొత్తం అన్నీ ఎంజాయ్ చేశాను, మొత్తం అన్నీ కూడా ఎక్కేశాను. సో అది మీరు తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇది మీరు ఆల్రెడీ కొన్ని షాపింగ్ మాల్స్లో, తర్వాత కొన్ని ఐమాక్స్ థియేటర్స్లో కూడా ఇట్లాంటివన్నీ ఇప్పుడైతే పెడుతున్నారనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ అనేది కార్ రేస్ సంథింగ్ చాలా బాగుంటుంది. కానీ దీంట్లో కొంచెం ఎలక్ట్రిక్ షాక్ కొడుతుందేమో, జాగ్రత్తగా అయితే దీన్ని మీరు ఆడాలి. సో బాగుంటుంది ఇది కూడా. సో వర్తే అనమాట. తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత డ్రాగన్ పిచ్చ విసిరేస్తుంది జనాల్ని. సో అది చూసి అయితే షాక్ అయ్యాం. మీరు ఇక్కడికి వస్తే మిస్ అవ్వద్దు అనుకుంటే ఇది మిస్ అవ్వద్దు అసలు. మీరైతే డెఫినెట్గా ఏదో ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ అమ్మ జీవితం దీన్ని ఎక్కడ కింద వేస్తుందో పడేస్తుందో. ఇది వాటర్ రైడ్, డేంజర్, డు నాట్ ఎంటర్. ఇటు నుంచి అయితే లోపలికి పోకూడదు. ఇలా అయితే మనం చూడండి, అసలు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కనిపిస్తుందా? ఇది వాటర్లో అలా వచ్చి వాటర్లో పైకి అలా ఎగురుతాయి. సో అది ఒకసారి పైకి అయితే వెళ్దాం. ఎస్, అక్కడ వెళ్తుంది కదా, అదే ఇలా కిందకు వస్తుంది అనమాట. చూడండి రైడ్ ఎంత బాగుంటుందో. సో అది అలా లోపలికి వెళ్ళి ఆ గుహలోంచి ఇలా బయటికి వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. చూసారా? వావ్, ఆ వాటర్ ఇక్కడ వరకు పడతాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది రైడ్కి వెళ్దాం పండి. చూసారా అసలు ప్లేసెస్ అయితే ఏమన్నా ఉన్నాయా? అసలు మామూలు వర్త్ కాదు ఇది. ఇలా బ్యూటిఫుల్ అది చూడండి. ఇది వస్తుంది. వండర్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్పేస్ ఇది. సో ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా స్పేస్ అయితే మిస్ కావద్దు అని. ఇది మిషన్ ఇంటర్స్టెల్లా అని ఉంటుంది అనమాట. ఇది పెద్ద హాల్ లాగా ఉంటుంది. లోపలైతే చాలా వెయిటింగ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు చూస్తే లైన్ లోపలికి వెళ్ళాక మినిమం మీరు ఒక 2 hours వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంత టైం అయితే ఇక్కడ మీకు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయడం కోసం వచ్చిన తర్వాత ఇంత టైం వేస్ట్ అయితే మీకు ఆ మూడ్ కానీ అసలు అది ఉండదు అనమాట. ఏం చేస్తాంలే, అవసరం లేదు స్పేస్ అని వెళ్ళిపోతుంటాం. కానీ ట్రై చేయండి, స్పేస్ బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ స్పేస్ చేశాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది చూస్తే మాత్రం బీభత్సం అనమాట. ఇది నేను కూడా ట్రై చేశాను. నేను ట్రై చేసినవి కూడా నేను పెడతాను లాస్ట్లో, క్లిప్ చూడండి. సో ఇది కూడా చాలా అంటే చాలా దారుణం, ఘోరం అయితే. ఇదైతే స్ట్రైట్గా తీసుకెళ్తే చాలా హైట్ అయితే పెండులం, ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేశాను, చాలా బాగుందన్నమాట. ఇవి కూడా మీరు అన్నీ ట్రై చేయొచ్చు, చాలా అంటే చాలా. కానీ ప్రజెంట్ మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ ఉన్న క్రౌడ్కి మీరు ఏది ట్రై చేయలేరు. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ అయితే అందరూ ట్రై చేయొచ్చు. మీరు డెఫినెట్గా మీరు మార్నింగ్ టైంలో వాటర్ గేమ్స్ని కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో రైడింగ్ చేయండి. అన్ని రైడ్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. సో ట్రై చేయండి, అన్నీ ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మనము తినడానికి అయితే వచ్చాం. సో ఇక్కడ చూసారా బిర్యానీ, ఇక్కడ ఖాళీ అంటే బిర్యానీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. కనిపిస్తున్న బిర్యానీ మనం ఇప్పుడు స్పైసీ బిర్యానీ తీసుకెళ్తాం, కుమ్ముతాం. యాస్, అసలు ఏది ఎక్కువ ఉన్నా చాలా టైం పడుతుంది. రాండే వీకెండ్ రావద్దు అసలు ఇప్పుడు రావాలి. మన ఫుడ్ అయితే
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే స్పేస్ అన్నాం కదా, లోపల ఇది స్పేస్ అంటే మిషన్ ఇంటర్స్టెల్లా అని. లోపల మీకు స్పేస్కి సంబంధించి ఫిజిక్స్ అన్నమాట, ఫిజిక్స్ బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఫిజిక్స్లో గ్రావిటీ అండ్ జీరో గ్రావిటీ ఎలా ఫీల్ అవ్వాలి అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. అంతేకాకుండా ఎవరైతే నాసా మీదకి కానీ మన ఇస్రో సైంటిస్టుల గురించి కానీ ప్రతిదీ కూడా అక్కడ మీకు అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట. మీరు అవి కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ జీరో గ్రావిటీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతారు, ఇవన్నీ కూడా మీకు అక్కడ. ఇప్పుడే స్పేస్ ఎక్స్ అయింది, అసలు ఏమన్నా ఉందా, మామూలు కథ కాదు. వర్త్, మీరు వస్తే డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ ఇదే, స్పేస్ ఎక్స్. మిస్ కావద్దు, టైం వేస్ట్ అవుతున్నా కానీ ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఓకే, బిల్ల రాయలేడు. ప్రస్తుతం టైం అయితే ఆల్మోస్ట్ 1 అవుతుంది, 1:30 అవుతుంది. ఇంకా కూడా ఈ రైడ్స్ దగ్గర అస్సలు క్రౌడ్ అయితే తగ్గట్లేదు. చూడండి క్రౌడ్ ఎంత దారుణంగా ఉందో. సో ఇక మేము చేయలేక ఇంకా డైరెక్ట్గా అయితే తినడానికి వెళ్ళడానికి ట్రై చేసాం. మధ్యలో అయితే మీకు చూపిస్తున్నా కదా, ఈ రైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రైడ్స్ ఇవి కూడా. ప్రజెంట్ అయితే ఈ రైడ్లో నేనున్నాను. సో తిన్న తర్వాత ఇలాంటి రైడ్స్ నేనైతే అస్సలు సజెషన్ చేయను, ఎందుకంటే తిన్నది బయటకు వస్తుంది. వామిటింగ్స్ అయితే ఇంత దారుణంగా తిప్పుతారంటే అది డ్రాగన్ మరి దారుణంగా తిప్పేస్తుంది, మనల్ని అట్లా దూరంగా పడేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి మనము ఉల్టా అవుతాం, కిందకు వచ్చేస్తాం, మన ఫేస్ అంతా కిందకు ఉంటుంది, మన పైన ఏం ఉండదు, అసలు సడన్గా తిప్పుతూ ఉంటారు అనమాట. ఇదైతే చాలా అంటే చాలా వర్త్. ఎవడైనా ధైర్యంగా మేము ఇది చేస్తాము అని అనుకున్న ఎవడున్నా సరే యూ కెన్ డూ ఇట్. ఇది చెయ్యండి. ఇది చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు కట్టిన ప్రైజ్ మనీ అయితే, మీరు లోపలికి వచ్చిన టికెట్ మనీ అయితే అస్సలు అంతా మర్చిపోతారు. ఎందుకంటే ఇవి మన లోకల్గా మీరు ఏదో జాతరలో లేకపోతే ఏదో సంథింగ్ ఎక్కడన్నా పెడతారు కదా, అలాంటి దగ్గరలో మీరు ఇలాంటివి అయితే చూడలేరు. దీనికి డెఫినెట్గా సర్టిఫైడ్ ఉండాలి, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటేనే వీళ్ళు దీన్ని అలౌ చేస్తారనమాట. వండర్లా అనేది ఇప్పటి నుంచి కాదు, సో ఎప్పుడు ఓల్డ్ అనమాట, చాలా అప్పటి నుంచి దీన్ని వండర్లా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అప్రూవల్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూడండి పెండులం అయితే, ప్రజెంట్ పెండులంలో నేనైతే కూర్చొని ఉన్నాను. మీకు నా ప్లేస్ కూడా చూపిస్తా చూడండి. సో నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్లోంచి మాట్లాడుతున్నా. సో అసలు ఇక్కడ ఎక్కినప్పుడు చాలా బాగానే ఉంది. కాసేపు తర్వాత మన కింద ఉన్న గ్రౌండ్ ఉంది కదా, ఆ స్లైడ్ ఉంది కదా, అది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిన తర్వాత ఇంక మీకు రైడ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా నన్నైతే చాలాసార్లు ఇట్లా పెండులం ఇలా వెళ్తుంది కదా, ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వచ్చి ఇలా మళ్ళీ పైకి కిందకి వెళ్తుంది. అసలు నన్నైతే స్ట్రైట్గా తీసుకెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా దించాడు. ఒక్కటే గోల, దారుణంగా అయితే జరిగింది ఇక్కడైతే. ఇది కూడా మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాటిల్లో ఇది కూడా వన్ ఆఫ్ దట్. ఇంకా నేను ఫుల్గా ఇక్కడ మేము బిర్యానీ గట్టిగా వేసి వెళ్ళేసరికి ఏమైంది అనుకున్నారు, నాకైతే ప్రెషర్ ఎక్కువైంది. లోపల కాసేపు అయితే ఎట్లుందంటే ఎట్లెట్లనో ఉంది నా బాడీలో, కొంచెం తర్వాత సెట్ అయిందనమాట. సో తప్పకుండా ఇవన్నీ చేసేటప్పుడు మీరు గట్టిగా చేయగలము అని అనుకున్నప్పుడు మాత్రమే ట్రై చేయండి, అంతేగాని ఏదో ట్రై చేసేస్తాం మాకేముందులే ఈజీ అనుకునే మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. ఇది కూడా నా సజెషన్ అనమాట. సో మిస్ అవ్వద్దు. వాటర్ రైడ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వాటర్ రైడ్స్ అయితే వెళ్ళిపోండి. అవన్నీ కామన్గా ప్రతి దగ్గర మీరు వాటర్ రైడ్స్ చేయొచ్చు, అవి కామన్గా ఉండేవే. వేవ్ పూల్ ఒకటి, తర్వాత అవన్నీ కూడా వేవ్ పూల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. కానీ నేను వాటర్ రైడ్స్ని ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోయాము, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ని పట్టుకొని ఆ వాటర్ రైడ్స్లో నేనైతే తీయలేకపోయాను, ఎందుకంటే ప్రాపర్గా తీయలేకడానికి ఛాన్స్ రాలేదు. సో అందువల్ల తప్పకుండా నెక్స్ట్ టైం వండర్లాకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకైతే నేను డెఫినెట్గా వాటర్ రైడ్స్ కూడా ఒక వీడియో అయితే చేసి పెడతానమాట. సో ఇదైతే ప్రజెంట్ వీడియో, ఓవరాల్ కవర్ చేసిన వీడియో. రైడ్స్ అయితే చాలా బాగా కవర్ చేశాను అండ్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. మీకు మీరు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళిన తర్వాత మీరు ఏ రైడ్స్ ఎప్పుడు చేయాలి అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే, దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కంప్లీట్ వీడియో అయితే చూడండి.
తర్వాత ఇది స్కై లైన్. సో ఇది నాకు దీని పేరు స్కై లైనే అని అనుకుంటున్నా. చాలా పొడుగ్గుంటుంది అనమాట, చాలా హైట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వండర్లా కంటే, వండర్లాలో ఉన్న బిల్డింగ్స్ మొత్తం, ఆ వండర్లా ఉన్న జైంట్ వీల్ ఉంది కదా, అసలు అంతకంటే హైట్కి తీసుకెళ్తాడు మనల్ని. తీసుకెళ్ళేసి ఒక్కసారిగా మనల్ని కిందకు వదిలేస్తాడు. సో అది మీరు ఫీల్ అవుతారు. చాలా ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు, మనం కిందకు వచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. అదొక్కటి దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది. మనమైతే కింద పడము, అది రియాలిటీ. సో మీరు తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. స్టార్టింగ్ మీరు వండర్లాలోకి ఎంటర్ అవ్వగానే మీకు కనిపించేది ఇదే, కానీ మీరు అన్నిటికంటే లాస్ట్లో దీన్ని ట్రై చేయండి. లేదు స్టార్టింగ్లోనే ట్రై చేస్తాం అనుకున్నప్పుడు అది కూడా ట్రై చేయొచ్చు, కానీ ఫస్ట్లో మీకు అంత క్రౌడీ ఉంటుంది కాబట్టి ఉండదు. లాస్ట్లో అయితే ట్రై చేయండి. నేనైతే లాస్ట్లో ట్రై చేశాను. మీకు కనిపిస్తున్న స్ట్రైట్గా అది నేనే. సో నా ఫీలింగ్ అయితే చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ పైకి వెళ్తున్నప్పుడు హైట్స్ అయితే ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే చాలా హైట్లోకి వెళ్తాం మనము. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మనల్ని అయితే కిందికైతే వదిలేస్తాడు. చూడండి కంప్లీట్గా. ఎవరిమో సానే పైకైతే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ పైకైతే రీచ్ అయిపోయామన్నమాట. మీరు చూసారా, అంటే పైనుంచి చూస్తున్నప్పుడు వీడియో మనం రికార్డ్ చేయలేము, ఒక్కసారిగా కింద పడతామని భయము. సో అందుకే కింద నుంచి రికార్డ్ చేపిస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారిగా కిందకి వదిలేస్తాడు అనమాట. చూడండి ఎంత బాగుందో. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం.